103 గురుకుల స్కూల్ బిల్డింగులు అన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇళ్లలోనే కిరాయికి నడిపించారు. మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియదు. 1000 మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరగణంగా ఉన్నారు. మరి ఆయన హయాంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద ఎత్తున వసూళ్లు కూడా చేశారు. మరి వాటి సంగతి కూడా ఆ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా కూడా రూల్ ప్రకారం చేస్తూ ఉంది. అప్పుడున్న అవినీతిని ఎండగట్టి పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం పోవడం వల్ల కొంత వాళ్ళలో కడుపు మంట మొదలైంది. అరే మేము తినే ఈ అవినీతి సొమ్మును మాకు దక్కకుండా చేస్తూ ఉన్నారని. అదే ప్రవీణ్ కుమార్ రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు తిరిగిండు. అదే ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్యంతర వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని. అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండో అప్పుడు అర్థమైంది. అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆరే ఇదంతా కూడా డ్రామా చేపించాడు అనేది. మరి కేసీఆర్నే తిట్టకుండా పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సిబ్బంది కేటాయింపు కూడా 2021లో మోయినాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ అకాడమీని కూడా అప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రారంభించాడు. దీనికి ఏ అనుమతి లేదు. 5 సిబ్బంది 240 మంది విద్యార్థులతో ఆ కోడింగ్ అకాడమీ అప్పుడు పనిచేస్తూ ఉంది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 మంది సిబ్బందిని 2 వాచ్మెన్లు పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసి దానికి మాకు ప్రభుత్వానికి దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో మేము ఈరోజు చూపించడం జరిగింది. కోడింగ్ బోధన అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పుడు 3 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది. ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గురుకుల పాఠశాలను పట్టించుకోలేదు. ఈరోజు మా ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మా చిత్తశుద్ధి ఏంటో ఈరోజు మా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినాయి, సరుకుల సరఫరా జరిగింది. మరి అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులకే జరిగింది. మరి గురుకులాల కీర్తిని నిలబెట్టేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాలు జరగకుండా అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి మరి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం అనేది ఈ సందర్భంగా 70% అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు. మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు, వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు
మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సిఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?